నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. రాజకీయాలు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ ఫ్యామిలీకే చెందాయి అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చెప్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన గోయి తనే తవ్వుకున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, దాంట్లో రాజారెడ్డి గురించి, రాజశేఖర రెడ్డి గురించి, వివేకానంద రెడ్డి గురించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా సౌమ్యులు అని చెప్పేసి అని మాట్లాడడం ఎందుకు? సో కంప్లీట్ అసలు వైఎస్ ఫ్యామిలీ ఎలాంటిది అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తుంది. ఇలాంటి తరుణంలో బీటెక్ రవి గారు వచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఇమీడియట్గా అవినాష్ రెడ్డి గారు అసలుకి నువ్వెంత, నీ బతుకెంత అని చెప్పి మాట్లాడుతున్న పైన మనం చూస్తున్నాం. అయితే అవినాష్ రెడ్డి గారు గతంలో వైసీపీకి బీటెక్ రవి వద్ద రావాలని చెప్పి చూశారు. దాదాపు 12 కోట్లు అడిగారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వివేకానందలో అవినాష్ రెడ్డిని టచ్ చేయొద్దు, టచ్ చేస్తే బీజేపీకి వెళ్ళిపోతాడని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది సునీత గారు బయట పెట్టారు. సో నిజంగా తను వేరే పార్టీకి వెళ్ళాలని చెప్పి అనుకున్న అవినాష్ రెడ్డి ఈరోజు బీటెక్ రవి వైసీపీలోకి వస్తాడు అన్న మాటలు మాట్లాడుతుంటే దీన్ని ఎలా చూడాలంటే? అంటే రివర్స్ రాజకీయాలు వాళ్ళకి అలవాటు కదా. ఇప్పుడు నిజంగా బీటెక్ రవి అలా చేసి ఉండకపోయినా కూడా ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచన పుట్టించటం నాకు అనిపించింది. అది వీళ్ళకి అలవాటు కదా. అది ఇప్పుడు మీరుంటారండి, మిమ్మల్ని ఎలాగైనా నా వైపు తెచ్చుకోవాలనుకుంటా, మీరు వింటల్లా. సో ముందే ఒక 2 బాణాలు వేసేయటం. అగో నువ్వు అప్పుడెప్పుడో అన్నావు కదా వస్తాన్ని, నువ్వు వచ్చేసి ఉండొచ్చు కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదురా అన్నట్టుగా అనమాట. సో దీని అర్థం అది. అంటే ఇప్పుడు బీటెక్ రవి వల్ల రాబోయే కాలంలో జరగబోయే కీడేంటో అర్థమైంది. అంటే పులివెందుల కూడా హస్తగతం అయిపోతుందా, అంటే తెలుగుదేశం పరం అయిపోతుందా అనేది ఒక సందేహం వచ్చింది. ఇవాళ బీటెక్ రవి అసలు అతని ఏమంటారు టార్గెట్ పెట్టుకున్నాడు. కడప మొత్తం టీడీపీ రావాలి, పులివెందులతో సహా. దానికి ఇప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్లస్ ఈలోగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో టీడీపీ ఎలాగా విజయం సాధించాలనే దాని మీద అతను దృష్టి పెట్టాడు. వాళ్ళు చాలా ఏమంటారు క్యాడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇవాళ వైసీపీ వాళ్ళు చేయలేకపోతున్నారు ఆ పని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు, వినడు, పట్టించుకోడు. అవినాష్ రెడ్డి మాట ఎవడు వినడు. అసలు అవినాష్ రెడ్డి అంటేనే అమ్మో అవినాష్ రెడ్డా అన్నట్టుగా ఉంది. ఏం చేయాలి? సో బీటెక్ రవి మీద ఒక అభాండం వేసేస్తే, అగో నువ్వు గతంలో వచ్చావు, మాతో మంతనాలు ఆడావు, 12 కోట్లు ఇస్తే మా దగ్గరికి వచ్చేస్తా అన్నావు, వైసీపీ కండువా కప్పుకుంటా అన్నావు. మరి ఇన్ని జరిగినప్పుడు వీడియోనైనా ఆడియోనైనా రికార్డు ఉండాలిగా, ఒక ఫోటో అయినా ఉండాలి. మీరు అలాంటి వాటిలో సిద్ధహస్తులు కదా, వైసీపీ వాళ్ళు సిద్ధహస్తులు కదా వాటిల్లో, మరి ఎందుకు లేరు? అది మనం అడుగుతున్నాం. మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గురించి అన్నారు. ఇప్పుడు యాక్చువల్గా అవినాష్ రెడ్డి విషయంలో ముందుకు వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయి ఉండేవాడు, సందేహమే లేదు ఎవరికి. సిబిఐనే వెనక్కి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ప్లస్ అవినాష్ రెడ్డిది. సో సునీత ఈ విషయం ప్రత్యక్షంగా చెప్పారు కదా. అంటే ఒకవేళ మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నా, లేదా అవినాష్ రెడ్డి జోలికి వెళ్ళాలనుకున్నా, అతను బీజేపీలోకి వెళ్ళిపోతాడు. బీజేపీలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? నిజాలు కక్కుతాడు. నిజాలు కక్కితే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి. సో ఎటు తిరిగి ఎటు వచ్చినా నష్టం జగన్మోహన్ రెడ్డికి. అది బాగా ఆకలింపు చేసుకున్నాడు అవినాష్ రెడ్డి. ఆ సూత్రం అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి. సో అందుకని అవినాష్ రెడ్డి విషయంలో ఇంకొకటి మీరు గమనిస్తే కనుక అయితే మేము చాలా మంచివాళ్ళం, సౌమ్యులం. ఈ సౌమ్యులు అనే పదం చాలా ఇష్టం అనుకుంటా జగన్మోహన్ రెడ్డికి. ఈయన ఎలక్షన్స్ ముందు కూడా ఎక్కువ ఆ పదం వాడాడు. ఆ తర్వాత అంతంత మాత్రం, సౌమ్యులు, ఇట్లా కొన్ని పదాలు ఆయనకి పడికట్టు పదాలు ఉంటాయి, అవే వాడుతూ ఉంటాడు. అసలు సౌమ్యులు అనే పదానికి అర్థం ఏమిటో జగన్మోహన్ రెడ్డిని అడగాలి. అంటే ఆయన దృష్టిలో సౌమ్యులు అంటే గొడ్డలి పోటు వేసేవాళ్ళ, అంటే అర్థం మారిపోయిందా? మీకు మామూలుగా కాలానుగుణంగా నిజంగానే పదాల్లో అర్థాలు మారుతాయి. మీకు ఐడియా ఉంటే కనుక అయితే ఒకప్పుడు కంపు అంటే చాలా మంచి సువాసన అని అర్థం ఒక కాలంలో. అది ఇప్పుడు ఏమైంది? కంపు అంటే చెడ్డ వాసన అని. అలాగే జగన్మోహన్ రెడ్డికి సౌమ్యులు అంటే రాక్షసానందం పొందేవాళ్ళు, సౌమ్యులు అంటే గొడ్డల వేటు వేసేవాళ్ళు, సౌమ్యులు అంటే బాబాయ్నో ఇంకెవరినో ఇంట్లో వాళ్ళని హత్య చేసేవాళ్ళు. అట్లా ఏమైనా దానికి అర్థం మారిపోయింది, అర్థ పరిణామం అంటుంది దాన్ని. మరి అలా జరిగి ఉండొచ్చు, నాకు అలా అనిపిస్తోంది. సో మొత్తం మీద ఇవాళ అవినాష్ రెడ్డి అనే అతను బీటెక్ రవి విషయంలో మాట్లాడాడంటే
ఇవాళ అవినాష్ రెడ్డి భయపడుతున్నాడు బీటెక్ రవికి, ఖచ్చితంగా భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ భయపడడం వల్ల అతన్ని ఎలాగ మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనే దానికి ఇవాళ ఒక బ్లాక్మెయిల్ రాజకీయం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సతీష్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళినటువంటి సతీష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. గతంలో ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తులసిరెడ్డిని చంపడానికి నాకు సుపారీస్తానికి వాళ్ళు ప్రయత్నించారు అని చెప్పేసి అన్న మాటలు కూడా మనం చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరుడు అనేది మనకు అర్థమవుతున్నటువంటి పాయింట్. సో ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉన్నాడంటే సతీష్ రెడ్డికి ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారంటే ఏం చెప్తారు? అంతే కదా, ఊరికే ఎందుకు వెళ్తాడు సతీష్ రెడ్డి? ఇప్పుడు మీరు ఒక మంచి పార్టీలో ఉండి ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇవాళ ఒక ఓడిపోయిన పార్టీలోకి, రేపొద్దున అసలు 11 సీట్లు కూడా వస్తాయా రావా అనే పార్టీలోకి, ముఖ్యంగా అధినేత ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు అనుకునే పార్టీలోకి వెళ్ళాడంటే బేరసారాలు లేకుండా వెళ్తారా? ఇప్పుడు ఏదైతే బీటెక్ రవి గురించి మాట్లాడుతున్నారు 12 కోట్లు అని చెప్పి, ఆ డబ్బు ఏమన్నా సరే సతీష్ రెడ్డికి ఇచ్చారని చెప్పి 12 కోట్లు ఇచ్చారో ఇంకా ఎక్కువ ఇచ్చారో డబుల్ ఇచ్చారో మనకు తెలియదు, కానీ కోట్లు అయితే చేతులు మారి ఉంటాయి. అది మారటం వల్ల ఈయన అక్కడికి వెళ్ళి ఉంటాడు, అందులో సందేహం అక్కర్లేదు. అయితే బీటెక్ రవి అమ్ముడు పోలేదు కాబట్టి ఇవాళ ఇక్కడే తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన తెలుగుదేశంలో ఉండి ఇవాళ వ్యూహాలు రచిస్తున్నాడు, అంటే కడపని ఎట్లా కైవసం చేసుకోవాలని. కాబట్టి కైవసం ఎక్కడ చేసుకుంటాడనే భయం కొద్దీ ఇవాళ మీకు అవినాష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే అవినాష్ రెడ్డి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా హత్య రాజకీయాలు చేస్తుంది వైఎస్ కుటుంబం అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ నువ్వెంత నీ బతుకెంత నిన్ను లేపేస్తావన్నంత మాటలు మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అసలు తీరు కూర్చుని తన విషయాలు తనే బయట పెట్టుకున్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అని, అందులో సందేహం అక్కర్లా. ఎందుకంటే రాజారెడ్డి విషయం చాలామందికి తెలియదు, టు బీ ఫ్రాంక్. ఈ తరంలో ఒక 2 దశాబ్దాలుగా తీసుకుంటే పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఇవాళ జెన్జీ కిడ్స్కి కూడా తెలిసేలాగా చాలా చక్కగా వివరంగా చెప్పాడని అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి టీడీపీకి కూటమి కంటే, ఇప్పుడు మీకు చూసుకుంటే జెన్జీ వాళ్ళది హవా ఎక్కువైంది. ఇప్పుడు మీకు ఓటర్ల సంఖ్య కూడా జెన్జీ పెరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎత్తున పాలు పోసాడు. ఏ రకంగా అంటే ఇగో నా తాత చరిత్ర ఇది, నా తండ్రి చరిత్ర ఇది, నా చరిత్ర ఇది, మా బాబాయ్ చరిత్ర ఇది. కాబట్టి నా తాత దగ్గర నుంచి గొడ్డల పోటు అనేది మాకు అలవాటు, మాకు గొడ్డల పార్టీ అని పేరు రావడానికి కారణం ఇదే అని ఆయనే చక్కగా వివరణ ఇచ్చుకున్నాడు. ఇచ్చేసరికి ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు, గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసింది రాజారెడ్డి గురించి. అందుకని ఇవాళ జెన్జీ కిడ్స్ ఏం ఆలోచిస్తారు, ఇలాంటి గొడ్డల పార్టీ మనకు అవసరమా, మనకి అభివృద్ధి సంక్షేమాలు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ అవసరమా అని ఆలోచించుకుంటారు కదా. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా మంచిదైందంటాను నేను. ఎందుకంటే ఆయన ఏం తన్నించుకున్నాడో కానీ విషయం అయితే ప్రజలకు బాగా తెలిసింది. మర్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మొత్తం గుర్తు తెచ్చుకుని రీకాల్ చేసుకుని దాని గురించి వివరంగా గూగుల్ రావడం వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల మొత్తం కూలంకషంగా తెలుసుకున్నారు. అందుకు మనం అభినందిద్దాం జగన్మోహన్ రెడ్డిని. అయితే అదిగాక మనం చూసుకుంటే చాలామంది ఎవరైతే వైఎస్ రాజారెడ్డికి సంబంధించి కావచ్చు, రాజశేఖర రెడ్డి గారికి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి, వీరు ముగ్గురు నుంచి బాధింపబడ్డ వాళ్ళందరూ ఇప్పుడు బయటికి రాబోతున్నారు. పేర్ల పార్థసారథి రెడ్డి గారు బయటకు వచ్చారు. అదేవిధంగా చాలామంది ఇప్పుడు బయటికి రాబోతున్నారు. వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పబోతున్న సంగతి తెలుస్తుంది. నిజంగా ఇలాంటి సంఖ్య ఎంత ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? చాలా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు భయపెట్టి రాజకీయం చేశారు, లేదు హత్యా రాజకీయాలు చేశారు, అంటే విచక్షణ లేకుండా బిహేవ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మీకు అన్నం పెట్టిన చెయ్యినే మనిషినే మీరు నడి రోడ్డు మీద నరికారంటే మీకు విలువలు ఏముంటాయి? అప్పుడు ఏమైందంటే రాజారెడ్డికి ఇంగ్లీష్ వచ్చండి, 10th ఫెయిల్ అయ్యేదో ఆయన. అయితే ఈయనకి ఇంగ్లీష్ వచ్చనే ఒక్క కారణంతో ఆయన పెట్టుకున్నాడు ఆ గనుల యజమాని. ఆయనే నడి రోడ్డు మీద నరికేశాడు కదా. ఇది ఎప్పుడు మేము జర్నలిజానికి వచ్చిన కొత్తలో నేర్చుకున్న పాఠం ఇది. కాబట్టి అంటే నేను అన్నది అది, ఒక ఇంగ్లీష్ రావడం అనేది ఎంత నష్టం చేకూర్చింది ఒక కుటుంబానికని, ఒక కుటుంబానికి ఎంత లాభం చేకూర్చింది, తరాలు తిన్న తరగని ఆస్తి మాత్రం వచ్చింది. సో అందుకని ఇవాళ మొత్తం అంతా కూడా కూలంగా, ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడితే అని, చాలామంది పెడతారు, పెట్టనివ్వండి, ఇంకా మంచిది, అధికస్య అధికం ఫలం అన్నారు. ఇప్పుడు ఒక పేర్ల పార్థసారథి గారు ఎంత 28 కత్తిపోట్లు నేను చచ్చిపోయాను అనుకుని వెళ్ళిపోయారని చెప్పారు. అలాగే ఒక్కొక్కళ్ళ కథ బయటకు వస్తే కొంచెం యూత్ కూడా చాలా అంటే విని ఓకే ఇలాంటి వాళ్ళని మనకి అవసరం లేదు, వీళ్ళని దూరం పెడదాం అనుకుంటారు.
అది రానున్న ఎన్నికల్లో కూటమికి మంచిది అవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా చేశాడో ఆలోచించి చేశాడో కానీ ఒక మంచి పని అయితే చేశాడు ఆయన. ఆయన మొత్తం ఆయన వంశవృక్షాన్ని బయట పెట్టుకుని మొత్తానికి ఆయన పార్టీని క్షయం చేసుకోవటానికి ఒక మార్గం వేసుకున్నాడు. చూద్దామని ఖచ్చితంగా అటు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్కి వైసీపీ పూర్తిగా అధపాతాలకు తొక్కేసుకున్నాడు తనకు తానే. సో చూద్దామని ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.